రాజకీయాలలో ఇటువంటి మొహమాటాలు ప్రజలు అతనికి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చారు, ఇలాంటి కన్సిడరేషన్స్ ఉండవు. చాలా క్లియర్గా పవర్ పాలిటిక్స్లో మనకు అధికారం వస్తుందా రాలేదా అన్నదే చూసుకుంటారు. నిజానికి ఇది ఏడీఎంకే డిఎంకే కలవటం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ అవుతుంది. అయితే డిఎంకే దీనికి అంగీకరిస్తుందా? డిఎంకే మొదటి కండిషన్ ఏమై ఉండాలంటే, డిఎంకేతో పాటు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అక్కడ లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, అలాగే ఒక ముస్లిం పార్టీ కూడా వాళ్ళతోనే కలిసి ఉంది, వీసీకే కూడా వాళ్ళతోనే కలిసి ఉంది. వీసీకే ముస్లిం పార్టీ కాదు, వీసీకే కాదు, ఐయుఎంఎల్ అని ఒకటి ఉంది అక్కడ, ఇండియన్ యూనియన్ ముస్లిం ఇదేదో ఉంది లీగ్. ఆ పార్టీకి కూడా 2 సీట్లు వచ్చినాయి. కాబట్టి వీళ్ళందరూ కీలకం. వీళ్ళు అక్కడ బీజేపీ హ్యాండ్ ఉంటే, ఒకవేళ ఏది ఏడీఎంకే వెనకాల, ఏడీఎంకేని నడిపిస్తున్నది బీజేపీ అని కదా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇది వాస్తవమే. ఇది వాస్తవం అయితే వీళ్ళు ఎలా కలుస్తారు? ఒకవేళ